నాకు వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం నా బాధ్యత అని చెప్పి నేను ఆ గ్రామానికి వచ్చాను. వచ్చి ఈడ గ్రామస్తులతో మాట్లాడదామంటే గ్రామస్తులందరూ తలుపులు వేసుకున్నారు. చెట్టు కింద నేను ఒక్కడనే నిలబడి ఆ రోజు వారికి ఉపన్యాసం చెప్పాను. ఒకళ్ళిద్దరు ఉన్నారు, కూర్చోండి చెప్పాను నేను. సరే మీరందరూ బయటికి రాకపోయినా ఇళ్లలో ఉండి నా మాటలు వింటూ ఉంటారు. నేను చెప్పేది మీకు నచ్చితే నాకు ఓటేయండి, నచ్చకపోతే మీ నిర్ణయం మీ ఇష్టం. కానీ నేను చెప్పేది మాత్రం వినండి అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత సరే నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. జరగాల్సిన కార్యక్రమం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పాను. ఆనాటి ముఖ్యమంత్రి గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ మాట్లాడి ఈ ప్రాంతంలో ఎప్పుడు కక్షలు, గొడవలు, హత్యలు, రక్తపాతం, ప్రశాంతత లేనటువంటి ఈ గ్రామాలకి ప్రశాంతత ఇవ్వటమే కాదు, అటువంటి పరిస్థితుల్లోంచి ఇక్కడ నీళ్లు పారించి పంటలు పండించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పిల్లా పాపలతో సుఖంగా ఉంటాయి కాదు, బిడ్డల్ని చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు సమకూరేంత వరకు అన్ని సకల సదుపాయాలు ఈ గ్రామాలకి అందిస్తారని నేను ఆ రోజు మాటిచ్చాను. ఇచ్చినట్టుగానే ఫేజ్ 1 శాంక్షన్ చేశాను. సరే మన నాగేశ్వరరావు చెప్పినట్టు ఆ రోజు ఫేజ్ 1 ప్రారంభోత్సవం భూమి పూజ చేయడానికి వస్తే చాలామంది చెప్పారు, చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ ఎవరు చేయలేదు. అందులో ఈయన కూడా ఒక ఆయన అవుతున్నారని చెప్పి వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. సరే వాళ్ళు ఏం మాట్లాడినా మన ఉద్దేశం మాత్రం చేయాలని కదా. సో తప్పనిసరిగా నవ్విన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇందులో పాల్గొంచుకుంటారు. ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాలని చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ 1ని ప్రారంభోత్సవం చేయటమే కాదు, ఈ చెరువులన్నీ నింపుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు చేశాం. ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతా ఉంటే చెరువులో నీళ్లు ఉంటాయి. ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు, బాగా ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి మాకు, మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్. మరొక 2500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు చూసేవాళ్ళం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి. సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలంతా మీకు తెలుసు. పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు.